హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్ రెడ్డి. తొలిసారిగా ఇప్పుడు వీడియో అనేది చేస్తున్నాను. ఇప్పటి నుంచి తరచుగా నా వీడియోలు వస్తూ ఉంటాయి. నేను ఎక్కువ మట్టుకి నష్టం జరిగినటువంటి అంశాల మీదే వీడియోలు చేస్తాను. అయితే ముందుగా నేను ప్రపంచంలో ఎంతమంది ఎలా నష్టపోతున్నారు, ఎంతమంది ఎవరి వల్ల చంపబడ్డారు, ఏ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు, లేకుంటే ప్రపంచంలో విపత్తులు సంభవించి మానవ తప్పిదాల వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనే దాని గురించి మీకు కొన్ని లెక్కలు చెప్తాను. చూడండి, మనకి మొదటిగా ఎక్కువ మంది చనిపోయింది రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపుగా 8,50,00,000 మంది పైనే చనిపోయారు యుద్ధ ప్రభావం వల్ల. అది మొట్టమొదటిది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో 2,20,00,000 మంది చనిపోయారు. అర్థమైందా? అంటే మనము చేసుకునే తప్పులవి. జంతువులు ఈ పనులు చేయవు, మనుషులను చంపుకుంటారు. అది. తర్వాత చైనాలో ఆహార ధాన్యాలు సరిపోవట్లేదు, ఇంకా ఆహారం పండాలి, పిచ్చుకలు సంవత్సరానికి 1.5 కిలో పిచ్చుకలు ధాన్యం తినేస్తున్నాయని చైనాలో అప్పట్లో మావో జెడాంగ్ అనేవాడు పిచ్చుకలను చంపేశాడు. దానివల్ల ఆహారం లేక కరువుతోటి చైనాలో ఆ పిచ్చుకలు ఎన్నో పురుగులను తింటాయి. అలా కాకుండా ఈ పురుగులేమో ధాన్యాన్ని తినేసి చేయడం వల్ల పంట నష్టం అయ్యి దిగుబడి లేక జనానికి తిండి లేక దాదాపు 8 కోట్ల జనం పైనే ఆకలి చావులతో చచ్చిపోయారు. తర్వాత చెప్పుకుంటే ఇది ఇంత మట్టికి జరిగింది. తర్వాత చైనా ఫ్లడ్స్ 1931లో ఆ విపత్తులు ఎలా వచ్చాయి ఏంటి, మరి అప్పట్లో డ్యాములు కట్టకపోవడం కానీ, సరైన రక్షణ అనేది కల్పించకపోవడం వల్ల కానీ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇలా జరుగుతాయి. 1931లో 4 కోట్ల పైనే ఈ ఫ్లడ్స్ వల్ల 1931 సంవత్సరంలో చనిపోయారు. అయితే ఇంకొకటి ఈ మధ్యలో నేను ఒకటి మర్చిపోయా. మనకి మంగోలియాలో చెంగిస్ ఖాన్ అని ఉండేవాడు, అతి క్రూరుడు. ఏషియన్ కాంటినెంట్ అంతా దాదాపుగా వశపరుచుకున్నాడు. తను ఎంతమంది చంపాడు తెలుసా? యుద్ధంలో 6 కోట్ల మంది పైనే జనాన్ని చంపేశాడు. ఓకేనా? తర్వాత జోసెఫ్ స్టాలిన్ రష్యా 2 కోట్ల పైభాగాన జనాన్ని చంపేశాడు. ఆ తర్వాత చెప్తే హిట్లర్ జర్మనీ 1,30,00,000 మంది చంపబడ్డారు ఆయనతోటి. ఇక తర్వాత చెప్తే మనము ఈ కరోనా కోవిడ్ గురించి 71 లక్షల మంది చనిపోయారు. అది కూడా చైనా ప్రభావం ఉందని అంటారు. సో ఫైనల్గా మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి ప్రపంచం మొత్తంలో చైనా అనేది చాలా ప్రమాదకరమైనటువంటి దేశం. తర్వాత కాంబోడియా పాల్ పోట్ అనేవాడు 28 లక్షల మందిని చంపేశాడు. ఆ తర్వాత చైనా ఫ్లడ్స్ వచ్చాయి 1887లో, మళ్ళీ 20 లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత చైనాలో ఎర్త్క్వేక్ వచ్చింది. ఎప్పుడు అంటే ఇది అసలు జరిగింది పాతది, కానీ ఎర్త్క్వేక్స్ తక్కువ మంది చనిపోయారు కదని ఎక్కువ మంది నుంచి తక్కువ మంది చెప్పుకుంటూ వస్తున్నా. 1556లో 8,30,000 మంది చనిపోయారు. అంటే నేను క్రోనలాజికల్గా ఎక్కువ మంది నుంచి తక్కువ మంది చెప్పుకుంటూ వస్తున్నా. సో మళ్ళీ 1976లో 7 లక్షల మంది చనిపోయారు. అయితే సద్దాం హుస్సేన్ ఇరాక్ అతను ఉన్నాడు, తను 5 లక్షల మంది చంపేశాడు. ఇది నిరంకుశ పాలన. కాబట్టి 2010లో హయాతి అనే దాంట్లో ఎర్త్క్వేక్ వచ్చింది. ఇది పూర్తిగా మనం ఎవరు చేసుకుంది కాదు. ఎర్త్క్వేక్ సంబంధం అంటే నీకు అది ప్రకృతి బీభత్సవం. అది వచ్చేసి 3,16,000 మంది చనిపోయారు. తర్వాత సునామీ వచ్చింది, అది కూడా దాదాపుగా మన సృష్టి విధ్వంసం అనుకోవాలి, 3 లక్షల మంది చనిపోయారు. తర్వాత బంగ్లాదేశ్లో ఒకప్పుడు 5 లక్షల మంది చనిపోయారు 1970లో సైక్లోన్ వచ్చి. అర్థమైందండి? 2008లో ఒకటి సైక్లోన్ వచ్చింది. ఎక్కడ? మయన్మార్లో 1,30,000 మంది చనిపోయారు. తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో 3 లక్షల మంది చనిపోయారు. 1947, 1948లో 2,20,000 మంది ఇండియా పాకిస్తాన్ వాళ్ళు కలిసి చనిపోయారు.
యుద్ధంలో. పోతే మన మిలిటెంట్ ఎల్టీటీ ప్రభాకర్ ఉండేవాడు, 70,000 మంది చంపేశాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనిషి అతి క్రూరమైన జంతువు, అంతకంటే మించిన జంతువు ఏదీ లేదు. అతి క్రూరుడు మనిషి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుసుకోండి, పిల్లలకు కూడా చెప్పండి. మనకి ఎక్కడ సేఫ్టీ ఉందో తెలుసుకోండి, జాగ్రత్త పడండి. రైట్, ఓకే.